కంపెనీలు రాకూడదన్న ఉద్దేశంతో కొంతమంది కంపెనీలకు మెయిల్ పెడుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టొద్దు, మీరు రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పేసి ఆ కంపెనీలు భయపడే విధంగా కొంతమంది ఆ కంపెనీల గురించి కూడా కేసులు దాఖలు చేస్తున్నారు. దాని గురించి మీ మాటలు ఏమంటారు? చదువుకోవాల్సిన టైంలో ఏదో చేస్తే ఇలానే ఉంటది. ఇది కంప్లీట్ స్టూపిడిటీ అండి. పొలిటికల్ గా చూస్తున్నారు. అదే కనుక ఒక ఎడ్యుకేటెడ్ లాగానో, ఒక మంచి జరగాలి రాష్ట్రానికి అన్న వ్యక్తి లాగానో ఆలోచిస్తే, నార్మల్ గా వాళ్ళ స్టేట్ లో వాళ్ళు చదువుకొని వాళ్ళ స్టేట్ లో వర్క్ చేసుకునేటట్టు ఉంటే వేరే స్టేట్ కి వెళ్ళకుండా అది వాళ్ళకే మంచి కదండి. దాన్ని అసలు ఏం జరుగుతుందో కూడా ఇంకిత జ్ఞానం కూడా లేకుండా దాన్ని అడ్డుపడదామని చూస్తున్నారు. పొలిటికల్ గా చేద్దాము ఈ ఇష్యూని అని చెప్పి. మొన్న చూసుకుంటే మనకి లోకేష్ గారు కూడా అన్నారు, మీరు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురండి, డెఫినెట్లీ ఐ మేక్ అ వే టు ఇట్, నేను అగ్రీ చేస్తాను, అది మంచి జరుగుతుంది అని అంటే. అవన్నీ చూడకుండా వచ్చినాటిని కూడా ఎలా వెళ్ళగొడదాము అని అంశం మీద కూర్చొని ఉన్నారు. అంటే దాని వల్ల వాళ్ళకే లాభం అంటారు? పిచ్చండి. దెర్ ఇస్ నో, దిల్ నాట్ గెయిన్ అ సింగిల్ రూపీ అవుట్ ఆఫ్ ఇట్. దాన్ని ఆపి ఎవరన్నా బాగుపడతారంటే ఎవరన్నా ఇది చేయాలి కానీ దే షుడ్ సపోర్ట్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్ ఇట్. దాన్ని ఆపేయడానికి ట్రై చేయడం అనేది స్టూపిడిటీ అని అంటానండి నేనైతే.